కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ ఓటు చోరీపై మంచిర్యాల జిల్లా మందమరిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి స్వయంగా పాల్గొని ప్రజల అభిప్రాయాలు స్వీకరించారు. ఓట్లను తొలగించి బీజేపీ దొంగ ఓట్లు సృష్టిస్తోందని వివేక్ ఆరోపించారు. బెంగళూరులో ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని, దీన్ని రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపించారని అన్నారు. ఓటు హక్కు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యకర్తలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. దీని గురించి అన్ని వివరాలతో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, ఫ్యాక్ట్స్తోని నిజాలు ఏమున్నాయి, దీన్ని ఎట్లా ఓట్ని చాలా చోట్ల కూడా ఓటు లిస్టులకు వెళ్ళి పేర్లు తీసేస్తున్నారు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో అక్కడ ఓట్లు లేనట్టు చేస్తున్నారు. ఎక్కడైతే వారికి ఓట్లు ఎక్కువ కావాలో అక్కడ ఓట్లు పేర్లు యాడ్ చేయించుకుంటున్నారు, ఓట్లు కొంటున్నారు. ఈ ఓట్ చోరీ పోవాలని చెప్పి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నో టు ఓట్ చోరీ అంటే మాకు ఓట్ చోరీ వద్దు అని ఈ క్యాంపెయిన్ ఏదైతే చేస్తున్నారో దేశవ్యాప్తంగా ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్, ఓట్ చోరీ వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడుస్తుంది. ఇక్కడ మన తెలంగాణలో కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు ప్రారంభం చేయాలని. దీని గురించి